హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగులు మంత్రి గారిని అయితే కలవటం జరిగిందండి. కీలక భేటీ అయితే ముగిసింది. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ను జేఏసీ నాయకులు సచివాలయంలో అయితే కలవటం జరిగిందండి. వినతి పత్రం కూడా అందజేశారు. ఆబ్కాస్ వివిధ శాఖల సంస్థల్లోని అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఎంటీఎస్ అమలు చేయాలని ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాలని కోరారు. ముఖ్యంగా ఉద్యోగులకి పదవి విరమణ వయసుని 62 ఏళ్లకు పెంచాలని కూడా కోరటం జరిగింది. ఇక 2014 జూన్ ముందు నుంచి కూడా వైద్యారోగ్య శాఖ స్కీమ్లలో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ నర్సులు, రెండవ ఎన్ఎం ఇతర క్యాడర్ల పారామెడికల్ సిబ్బందిని వివిధ వైద్య విభాగాల్లో ఉద్యోగులు అందించిన సేవలను పరిగణించి వయోపరిమితిని రెగ్యులర్ చేయాలి. 2014 జూన్ తర్వాత ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, సమగ్ర శిక్ష, ఎన్హెచ్ఎం తదితర ప్రభుత్వ పథకాలు, మున్సిపల్, పంచాయతీ, యూనివర్సిటీలు, కేజీబీవీ, టీటీడీ తదితర దేవస్థానాల్లో పనిచేస్తున్న సిబ్బందికి రెగ్యులర్ చేసేందుకు నిర్దిష్ట విధానాన్ని కూడా ప్రకటించాలన్నారు. వారికి ఉన్నటువంటి పెండింగ్ బకాయిలన్నీ కూడా వెంటనే క్లియర్ చేయాలని కూడా కోరారు. దీనిన్నిటినీ కూడా నారా లోకేష్ గారు అయితే సానుకూలంగా అయితే స్పందించి వీలైనంత తొందరగా ఈ పెండింగ్ బిల్లులన్నీ కూడా క్లియర్ చేస్తామని హామీ అయితే ఇవ్వటం జరిగిందండి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.